ఈ శారీ కలర్ ఏమో లైలాక్ అండ్ వైట్ కలనేత అండి. మీరు చూస్తున్నది పళ్ళులో టొమాటో కలరు ఇట్లా లైన్స్ వచ్చాయి, స్ట్రైట్ లైన్స్. బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంబినేషన్లో కలనేతతో వస్తుంది. అంటే శారీ కలర్ అండ్ టొమాటో కలరు కలనేతలో బ్లౌజ్ వస్తుంది. శారీ అంతానేమో లైలాక్ కలర్కి వైట్ కలనేతలో ఉండి, బోర్డర్ వచ్చేసి టొమాటో కలర్ బోర్డరు ఒక 2 ఇంచెస్ వరకు ఉంటుంది. ఆ పైన టెంపుల్ బోర్డరు. బోత్ సైడ్స్ కూడా సేమ్ వస్తున్నాయి. సంపెంగ కలర్ అండి. సంపెంగ కలర్కి డార్క్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళులో వచ్చేసి ఇలా లైన్స్ వస్తాయి. బ్లౌజ్ ఏమో కలనేతలో వస్తుందండి. ఇదిగోండి బ్లౌజ్. శారీ అంతానేమో సంపెంగ కలర్లో ఉంటుంది, ప్లెయిన్ శారీ. బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఇంక్ బ్లూ కలర్లో కాటన్ బోర్డర్ 2 ఇంచెస్ వరకు ఉంటుంది. ఒక 1 ఇంచ్ ఏమో కలనేత బోర్డరు. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి. మెరూన్ అండ్ గ్రీన్ కలనేతకి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చిందండి. పళ్ళు అంతా కూడా లైన్స్ వచ్చాయి, ఎల్లో కలర్ లైన్స్. ఇదిగోండి మెరూన్ కూడా ఒక డిఫరెంట్ షేడ్ అన్నమాట. కొంచెం టొమాటో కలర్ ఆ షేడ్ లాగా ఉండి గ్రీన్తో కలనేత వచ్చింది. అదే కలర్ ఎల్లోతో కలనేత వచ్చేమో బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా మెరూన్ అండ్ గ్రీన్ కలనేతలో ప్లెయిన్ వస్తుంది. అట్లాగే చామంతి ఎల్లో బోర్డర్ కాటన్ బోర్డర్ వస్తుందండి. ఒక 2.5 ఇంచెస్ వరకు ఉంటుంది. ఆ పైన వచ్చేసి ఇలా టెంపుల్ బోర్డరు కలనేతలో వస్తుంది. ఈ బోర్డర్సే పైన కూడా కంటిన్యూ అవుతాయండి. టొమాటో పింక్ కలనేత అండి. టొమాటో పింక్లో ఇట్లా పళ్ళు అంతా కూడా లైన్స్ వచ్చాయి. కలనేతగా పింక్ అండ్ బ్లూ బ్లౌజ్ అన్నమాట. చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే. శారీ అంతా కూడా బ్లూ కలర్ ప్లెయిన్ ఉంటుందండి. అలాగే టొమాటో పింక్ బోర్డర్ ఏదైతే ఉందో కాటన్ బోర్డర్ ఒక 2.5 ఇంచెస్ వరకు వస్తుంది. ఆ పైన చిన్న టెంపుల్ బోర్డర్. ఇవి రెండు కూడా పైన వైపు కూడా సేమ్ ఉంటాయి. పీచ్ కలర్లో ఒక డిఫరెంట్ షేడ్ అండి, ప్లెజెంట్ లుక్ ఉండే షేడు. పళ్ళులో వచ్చేసి ఒకలాంటి లైట్ బ్లూతో లైన్స్ వచ్చాయండి. కలర్ కాంబినేషన్ కొంచెం బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ఇంగ్లీష్ షేడ్స్లో డిఫరెంట్గా ఉందండి. ఇది ఎగ్జాక్ట్గా చెప్పడానికి రావట్లేదు. ఇదిగోండి శారీ కలర్ బోర్డర్ కలర్ కలిపి కలనేతలో బ్లౌజ్ వస్తుంది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి భలే నచ్చుతుందండి. చూడండి ఎంత బాగుందో. బ్లూ కలరు బోర్డర్ ఒక 2 ఇంచెస్ పైన ఉంటుంది. అలాగే టెంపుల్ బోర్డరు బోత్ సైడ్స్ సేమ్ వస్తుంది. శారీ అంతా కూడా ప్లెయినే ఉంటుందండి. లైట్ సపోటా కలర్ అండి. చాలా లైట్ సపోటా కలర్కి ఇంక్ బ్లూ కాంబినేషను, అదే ఇంక్ ప్యాడ్ కలరు. ఇదే లైన్స్ ఇట్లా వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి కలనేతలో వస్తుంది. శారీ అంతా కూడా లైట్ సపోటా కలర్లో ఉంటుంది. బోర్డర్ వచ్చేసి కాటన్ బోర్డరు ఒక 2 ఇంచెస్ ఇంక్ ప్యాడ్ కలర్లో ఉంటుంది. ఒక 1 ఇంచ్ టెంపుల్ బోర్డర్ కలనేతలో వస్తాయి. సేమ్ పైన వైపు కూడా అదే విధంగా ఉంటుంది. పింక్ అండ్ టొమాటో రెడ్ కలనేత అండి. అలాగే వైట్ కూడా కలనేతగా వచ్చింది. ఇదిగోండి పైన హాఫ్ వచ్చేసి స్ట్రైప్స్ ప్యాటర్న్లో, కింది హాఫ్ చెక్స్ ప్యాటర్న్లో పళ్ళు వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు. శారీ అంతా కూడానండి ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ లానే ఉంటుంది. ఈ హాఫ్లో వచ్చేసి టొమాటో రెడ్ అండ్ పింక్ కలనేతగా వస్తూ దానిపైన వైట్ చెక్స్ వైట్ బుటీలు ఉంటాయండి. పైన హాఫ్ వచ్చేసి టొమాటో కలర్కి ఇట్లా వైట్ కలనేతగా వచ్చి వైట్ బుటాలు వస్తాయి. ఇక బోర్డర్స్ విషయానికి వస్తే ఈ కలర్ బోర్డర్ పైన వైపు, ఈ కలనేత బోర్డర్ ఏమో కింది వైపు వస్తుంది. డార్క్ సీ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్లోనే చెక్స్ అండ్ స్ట్రైప్స్ ప్యాటర్న్లో ఉంటుంది. ఈ శారీ కూడా బ్లౌజ్ ఉండదు. ఇదిగోండి గ్రీన్ పైన వైట్ చెక్స్, అలాగే వైట్ థ్రెడ్ వీవింగ్ బుటాలు కింద హాఫ్ వరకు ఉంటాయి. పైన హాఫ్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కలనేత పైన వైట్ బుటాలు ఉంటాయి. ఈ కలనేతే కింద వైపు బోర్డర్ కూడా ఉంటుంది 1 ఇంచ్. అట్లాగే కింది వైపు హాఫ్ ఏదైతే ఉందో అది పైన వైపు ఒక 1 ఇంచ్ బోర్డర్ వస్తుంది. బ్రింజాల్ పర్పుల్కి వైట్ కలనేతలో వస్తుందండి శారీ. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది.
పళ్ళులో కూడా మీకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనేది తెలుస్తుంది. స్ట్రైట్ లైన్స్ అండ్ చెక్స్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుందండి. ఈ శారీకి కూడా బ్లౌజ్ ఉండదు. శారీ కింది వైపు వచ్చేసి బ్రింజాల్ పర్పుల్ పైన ఇట్లా చెక్స్, వైట్ చెక్స్, వాటి మధ్యలో బుటాలు ఉంటాయండి. ఎడ్జ్లోను అండ్ పైన హాఫ్లోను కూడా ఇలా పింక్ అండ్ వైట్ కలనేతలో వస్తుందండి. ఇక్కడ చిన్న బోర్డర్ కానీ మిగిలిన పై హాఫ్ శారీ కానీ ఇలా వస్తుంది. దీనిపైన కూడా వైట్ బుటాలు ఉంటాయి. పైన వైపు బోర్డర్ ఏమో ఈ పర్పుల్ కలర్లో వస్తుంది. లావెండర్ అండ్ బ్రౌన్ విత్ పర్పుల్ కలనేత అండి. పైన అయితే ఇట్లా లావెండర్ అండ్ వైట్ కలనేత, కిందేమో బ్రౌన్ అండ్ పర్పుల్ కలనేత. ఈ షేడ్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి, రెగ్యులర్ షేడ్స్ లాగా లేవు. చూడండి, ఇక్కడ వచ్చేసి లావెండర్ ఈ వైట్ కలనేత తెలుస్తుంది. ఇక్కడ ఇదిగోండి ఒకలాంటి బ్రౌన్కి ఈ లావెండర్లో పర్పుల్ షేడ్ మిక్స్ అయినట్టుగా ఉంది. చాలా బాగున్నాయండి రంగులు అయితే నేను చూపించినవన్నీ కూడా. ఈ బుటాలు అనేవి చక్కగా పళ్ళు దగ్గర ఫ్రంట్ పార్ట్ వరకు ఒత్తుగా వస్తాయి, కుచ్చుళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి దూరంగా ఉంటాయి. లైట్ ఆరెంజ్ కలర్ అండి. పైన వచ్చేసి ఒకలాంటి డిఫరెంట్ షేడ్ వస్తుంది. ఇది పళ్ళులో స్ట్రైప్స్ వచ్చాయి. ఇదిగోండి పైన ఏమో ఈ కలర్ కొంచెం మస్టర్డ్ షేడ్ లాగా ఉంటుంది, క్రీమ్ కలర్తో కలనేత. కింది వైపు వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ కలనేత, లైట్ పింక్ అన్నమాట. ఈ చెక్స్లో వచ్చిన బుటీలు, పైన వచ్చిన బుటీలు కూడా రివర్స్ అండ్ నార్మల్ రెండూ వస్తాయి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయండి. అన్ని చీరలకి కూడా ఒక 1 ఇంచ్ ఉండి లేనట్టుగా బోర్డర్ ఉంది. ఇదేమో బ్రౌన్ షేడ్స్ అండి, 2 బ్రౌన్ షేడ్స్తో మిక్స్ అయ్యి ఉంది. వీట్ బ్రౌన్ అండ్ కొంచెం డార్క్ బ్రౌన్. పళ్ళులో ఇది కూడా ఇట్లా లైన్స్ లాగే వస్తుంది. బ్లౌజ్ ఉండదు కదండి, ఓన్లీ శారీనే ఉంటుంది. ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ లాగా వస్తుంది. కలనేత, పైన ఏమో కలనేత, కింద వచ్చేసి కొంచెం మీడియం బ్రౌన్. ఈ బుటాలు అనేవి ఇక్కడ దగ్గరగా ఉంటాయండి, శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా వస్తాయి. గ్రే కలర్ అండి. గ్రేకి ఈ కలర్ ఏంటనేది చెప్పలేను. కలనేత సింగిల్ షేడ్ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది, కొంచెం గచ్చకాయ కలర్కి దగ్గరగా ఉంటుందండి. ఇది కలనేతలోను అలాగే సింగిల్ కలర్లోను కూడా స్ట్రైప్స్ పళ్ళు ఉంటుంది. ఇదిగోండి కింది హాఫ్ వచ్చేసి కంప్లీట్గా గ్రే కలర్ పైన ఈ గచ్చకాయ కలర్తో థ్రెడ్ వీవింగ్ బూటీస్ వస్తాయి. కలనేత బోర్డర్ ఒక 1 ఇంచ్ ఉంటుందండి. పైన హాఫ్ వచ్చేసి కలనేతలో వస్తుంది, ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఈ శారీకి బ్లౌజ్ అనేది ఉండదు. స్కిన్ కలర్కి నేవీ బ్లూ కాంబినేషన్ అండి. ఇది పళ్ళులో వచ్చేసి హాఫ్ లెంగ్త్ వరకు సింగిల్ కలర్, అక్కడి నుంచి డబుల్ కలర్ పైన ఇలా స్ట్రైప్స్ అనేవి వస్తాయి. ఈ శారీస్లో వెయిట్కి కూడా బ్లౌజెస్ ఉండవండి, ఓన్లీ శారీనే వస్తుంది. కింది వైపు హాఫ్ వచ్చేసి నేవీ బ్లూ అండ్ స్కిన్ కలర్, కలనేతలో స్కిన్ కలర్ బుటీస్ వస్తాయి, అదే బోర్డర్ కూడా వస్తుంది. అలానే పైన వచ్చేసి స్కిన్ కలర్ ప్లెయిన్ ఉంటుంది, అంటే సింగిల్ కలర్ ఉంటుంది. ఇట్లా డార్క్ నేవీ బ్లూ కలర్ బుటాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కలనేత బోర్డర్ వస్తుందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది, బ్లౌజ్ మాత్రం ఉండదు. ఈ కలర్లో 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. కలర్ కాంబినేషన్ అయితే భలే ఉందండి. గచ్చకాయ రంగుకి గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు. శారీ కింది హాఫ్ వచ్చేసి గచ్చకాయ గ్రే కలర్ రెండు కూడా కలనేత అండి. చిన్న గచ్చకాయ కలర్ బార్డర్ వస్తుంది. పైన హాఫ్ వచ్చేసి గచ్చకాయ కలర్ పైన గ్రే కలర్ బుటీలు, అలాగే గ్రే కలరు అండ్ బాడీ కలరు కలనేత. భలే ఉందండి ఈ కలర్, ప్లెజెంట్గా ఉంది, అసలు చాలా చాలా బాగుంది. ఈ శారీస్ చాలా లైట్ వెయిట్గా, సాఫ్ట్గా, స్మూత్గా ఉంటాయండి. అయితే బ్లౌజ్ మాత్రం ఉండదు, ఓన్లీ శారీనే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బొట్టు కలరు, కుంకుమ కలరు, ఎల్లో కాంబినేషన్ అండి. ఇది పళ్ళులో వచ్చేసి స్ట్రైట్ లైన్స్ వస్తాయి, అంటే ఆల్టర్నేట్గా. అలాగే శారీ వచ్చేసి మీకు కింది వైపు మంచి ఎల్లో గడపచ్చ మీద ఈ రెడ్ కలరు బుటాలు, ఇవి వచ్చేసి శారీ వీవింగ్లోనే వస్తాయండి. ఒక 1 ఇంచ్ కలనేత బోర్డరు, రెడ్ అండ్ ఎల్లో కలనేత బోర్డర్ కింది వైపు వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు
రెడ్ అండ్ ఎల్లో కలనేత శారీ వస్తుంది. అర్థమైంది కదా. కింది వైపు హాఫ్లో ఓన్లీ ఎల్లో పైన రెడ్ ఫ్లవర్స్ బుటాలు, రెడ్ అండ్ ఎల్లో కలనేత చిన్న బోర్డరు. పైన వైపు వచ్చేసి శారీనే కలనేత ఉంటుందండి. హాఫ్ లెంగ్త్ వరకు ఓన్లీ ఎల్లో కలర్ బోర్డర్ ఉంటుంది. ఈ హాఫ్ లెంగ్త్ కలనేత ఏదైతే ఉందో దానిపైన వచ్చేసి ఇలా గ్రీన్ థ్రెడ్ వీవింగ్ బుటీలు అనేవి ఉన్నాయి. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ అండి. బ్లౌజ్ ఉండదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మళ్ళీ వీడియో వినకుండా వచ్చి బ్లౌజ్ చూపించలేదు అని అడుగుతున్నారు. ఒకసారి నేను చెప్పేది క్లియర్గా వినండి, ఓకేనండి. నెక్స్ట్ కలర్ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు అండి. బ్రౌన్ అండ్ బ్లాక్ కలనేతలో ఇట్లా లైన్స్ వచ్చాయి. అలాగే సింగిల్ బ్రౌన్లో కూడా లైన్స్ వచ్చాయి. ఈ శారీస్కి బ్లౌజ్ అనేది ఉండదండి. ఈ వీడియోలో చూపిస్తున్న ఏ చీరకి కూడా బ్లౌజ్ అనేది ఉండదు. ఓన్లీ పళ్ళు, బోర్డర్స్, మధ్యలో బూటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శారీ అంతా కూడా వీవింగ్లోనే వచ్చిన రెడ్ కలరు థ్రెడ్ బూటీస్ ఉన్నాయండి. పళ్ళు దగ్గరలో ఒత్తుగాను, శారీ లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగాను ఉంటాయండి. అలాగే వైట్ అండ్ బ్లాక్ కలనేతలో ఒక 1.5 ఇంచ్ బోర్డరు, ప్లెయిన్ బ్లాక్లో ఒక 1.5 ఇంచ్ బోర్డరు, కింది వైపు పైన వైపు కూడా సేమ్ వస్తాయండి. ముందు చెప్పినట్టుగా బ్లౌజ్ మాత్రం ఉండదు. శారీ కలర్ ఏమో జాగరీ బ్రౌన్ కలర్ అండి. ఇక్కడ వచ్చేసి డార్క్ కలనేతలో వచ్చింది, బ్లాక్తో స్ట్రైప్స్ పళ్ళు అనమాట. అలాగే ఈ శారీ బోర్డర్స్ వచ్చేసి కింది వైపు ఇది లైట్ పీచ్ కలర్ అండి. చాలా లైట్ సపోటా పీచ్ వస్తుంది, ఒక 1.5 ఇంచ్ వరకు. కింద వచ్చేసి కలనేతలో మెరూన్తో ఒక 1.5 ఇంచ్ బోర్డర్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయండి. అలాగే శారీలో ఈ థ్రెడ్ వీవింగ్ బూటీస్ వచ్చేసి పళ్ళు దగ్గర ఒత్తుగాను, శారీ లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగాను ఉంటాయండి. బ్లాక్ అండ్ బ్రౌన్ కలనేతలో శారీ వస్తుందండి. పళ్ళులో వచ్చేసి బ్రౌన్ లైన్స్, అలాగే బ్లాక్ అండ్ బ్రౌన్ కలనేతలోనూ లైన్స్ వస్తాయి. అలాగే బోర్డర్స్ అనేవి వైట్ అండ్ బ్లాక్ కలనేతలో ఒక 1.5 ఇంచ్, ప్లెయిన్ బ్లాక్ ఒక 1.5 ఇంచ్, బోత్ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ వస్తాయండి. శారీ అంతా కూడా ఈ వీవింగ్ బుటీస్ అనేవి బ్లూ కలర్, ఆనంద బ్లూ కలర్లో వస్తాయి. పళ్ళులో వచ్చేసి దగ్గరగాను, అలాగే శారీ లోపల దూరంగాను వస్తాయి. శాండల్ కలర్కి దగ్గరగా ఉంటుందండి. ఒకలాంటి ఎల్లో షేడు, శాండల్ ఎల్లో అని చెప్పొచ్చు. అలాగే పళ్ళులో వచ్చేసి వైలెట్ కలర్ కలనేతతో లైన్స్, శారీ కలర్ లైన్స్ కూడా ఉంటాయండి. బోర్డర్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి కలనేత ఈ కలర్ గ్రీన్తో వచ్చిందండి. గ్రీన్ అండ్ శాండల్ కలర్ కలనేతలో ఒక 1.5 ఇంచ్ బోర్డరు, అలాగే వైలెట్ అండ్ శాండల్ కలర్ కలనేతలో ఒక బోర్డరు, రెండు కూడా బోత్ సైడ్స్ సేమ్ ఉంటాయి. అలాగే మెరూన్ రెడ్ కలర్లో థ్రెడ్ వీవింగ్ బూటీస్ వస్తాయండి. పళ్ళు దగ్గర ఒత్తుగాను, శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ దూరంగాను ఉంటాయి. ఈ కలర్ వచ్చేసి ఇంచుమించుగా రాగిజావ కలర్ అని చెప్పొచ్చండి. పళ్ళులో వచ్చేసి మెరూన్ కలర్ కలనేతతోనూ, అలాగే లైట్ పీచ్ కలర్లోనూ లైన్స్ వచ్చాయి. శారీలో అంతా కూడా డార్క్ మెరూన్ కలర్తో థ్రెడ్ వీవింగ్ బుటీస్, పళ్ళు దగ్గర ఒత్తుగాను, శారీ లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగాను వస్తాయండి. అట్లాగే లైట్ ఎల్లో కలర్తో కలనేతగా ఇదిగోండి లెమన్ ఎల్లో కలనేతగా ఒక బోర్డరు, అట్లాగే మెరూన్ అండ్ శారీ కలర్ కలనేతగా ఒక బోర్డర్ వస్తుందండి. అవి రెండు పైన వైపు కూడా సేమ్ ఉంటాయి. శారీ అంతా బుటీస్ అయితే చెప్పాను కదా, బోర్డర్స్ ఇవి. ఈ శారీ వచ్చేసి సులోచన పచ్చ అంటారు కదండి, ఆ కాంబినేషన్లో వచ్చింది. అలాగే బ్లాక్తో కలనేతగా ఈ లైన్స్, అట్లాగే లైట్ గ్రీన్తో కలనేతగా, అంటే సులోచన పచ్చలోనే లైట్ షేడ్తో కలనేతగానేమో ఒక లైన్స్ వచ్చాయి. శారీ అంతా ఇలా ఉంటుందండి. ఈ బుటాలు అనేవి పళ్ళు దగ్గర ఒత్తుగాను, లోపల వైపు చాలా దూరంగాను ఉంటాయి. చాలా అంటే మరీ కాదు, కుచ్చిళ్ళు పోసినప్పుడు మనకి చక్కగా దగ్గరగానే కనిపిస్తాయి. అంటే ఇంత దగ్గరగా ఉండవు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మీకు లైట్ బేబీ పింక్ విత్ శారీ కలర్ కలనేతలో ఒక బోర్డరు, అట్లాగే బ్లాక్ అండ్ శారీ కలర్ కలనేతలో ఒక బోర్డర్ వస్తాయండి. ఆ డబుల్ బోర్డర్ అనేది పైన వైపు కూడా సేమ్ ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం డార్క్ ఆనంద బ్లూ, కాపర్ సల్ఫేట్ బ్లూకి దగ్గరగా ఉంటుందండి.
మెహందీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇట్లా సన్నటి లైన్స్తో ప్యాటర్న్ వచ్చింది. ఎట్లా అంటే ఒక ప్యానల్ లాగా, దానికి మధ్యలో కల్నేత వచ్చిందండి, గ్రీన్ అండ్ బ్లూ కల్నేత. ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చెక్స్ ప్యాటర్న్లో, అంటే బ్లూ పైన గ్రీన్ చెక్స్, మధ్యలో బుటాలు ఉంటాయండి. ఈ బుటాలు పళ్ళు దగ్గర ఇలా దగ్గరగా ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయి. అలాగే గ్రీన్ అండ్ బ్లూ కల్నేతలో 3 ఇంచెస్ వరకు బార్డర్ వస్తుంది. ఆ పైన చిన్న మ్యాంగో బార్డరు, ఇట్లా వీవింగ్ బార్డర్ వచ్చేసి గోల్డ్ జరీతో వస్తుంది. బ్లౌజ్ ఉండదండి, ఈ శారీస్ కూడా బ్లౌజ్ ఉండదు. ఇది కూడా శాండల్ కలర్కే దగ్గరగా ఉంటుందండి. మంచి డార్క్ ఆకుపచ్చ కల్నేతలో వచ్చింది. పళ్ళు వచ్చేసి బోత్ సైడ్స్ కూడా ఇలా ప్యానల్స్ లాగా ఇచ్చారు. మధ్యలోనేమో గ్రీన్ అండ్ శారీ కలరు కల్నేతలో వచ్చి దానిపైన హారిజాంటల్ లైన్స్తో పాటు జాందాని వీవింగ్ బుటీస్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది. చెక్స్ మధ్యలో ఇలా బుటాలు, పళ్ళు దగ్గర ఒత్తుగాను, శారీ లోపలికి వెళ్ళే కొద్దీ దూరంగాను వస్తాయి. అలాగే బోర్డర్ వచ్చేసి కలనేతలో వస్తుందండి. గ్రీన్ అండ్ శాండల్వుడ్ కలరు కలనేతలో వస్తుంది, ఒక 3 ఇంచెస్ వరకు. ఆ పైన బాటిల్ గ్రీన్తో టెంపుల్ బోర్డర్ వస్తుంది. సేమ్ అదే బోర్డర్ పైన వైపు కూడా కంటిన్యూ అవుతుంది. ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి. మంచి డార్క్ ఎల్లో. పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, బ్లౌజ్ ఉండదు. శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా వస్తుంది. ఈ బుటాలు అనేవి పళ్ళు దగ్గరలో ఒత్తుగా, లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా ఉండొచ్చు. ఇదిగోండి. అలాగే ఎల్లో అండ్ మెరూన్ కలనేతలో బోత్ సైడ్స్ కూడా ఒక 1-1.5 ఇంచ్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది. కింది వైపు ఏమో ఇట్లా ఈ లైన్స్ వస్తాయి. మధ్యలో అంతా కూడా ఇలా మెరూన్ కలర్తో వీవింగ్ బుటాలు వస్తాయి. ఈ శారీ కలర్ ఏమో ఒక డిఫరెంట్ షేడ్ అండి, నేను చెప్తాను. ఇదిగోండి ఇక్కడ మెరూన్తో కలనేతతో వస్తుంది. కంప్లీట్గా కాటన్ శారీ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటను. శారీ కానీ బోర్డర్ కానీ రెండు కూడా ప్యూర్ కాటన్లోనే వస్తాయి. ఇదిగోండి ఈ బుటాలు ఇలా వస్తాయండి. తర్వాత ఇట్లా ప్లెయిన్ బోర్డరు, రెండు వైపులా కూడా సేమ్ ఉంటుంది, టెంపుల్ బోర్డర్ కానీ ప్లెయిన్ బోర్డర్ కానీ. ఈ కలర్ చూడండి, దీన్ని కొంచెం ఐవరీ కలరు అట్లా అంటారేమో, ఇంచుమించుగా ఆ షేడ్కి దగ్గరగా ఉంటుందండి. మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. వీడియోలో కలర్ క్లియర్గా ఉంది. డార్క్ ఎలిఫెంట్ గ్రేకి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ కూడా అదిరిపోయింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి అసలు ఈ బ్లౌజ్ నచ్చకుండా ఉండదు, చాలా చాలా బాగుంది. కృష్ణా బ్లూ పైన మల్టీ కలర్ కలంకారీ అండి. ఇది కూడా సూపర్గా ఉంది. అసలు ఒక రెడ్ కలర్ చీర, ప్లెయిన్ చీర ఇలా ఈ బ్లౌజ్తో కట్టుకుంటే అదిరిపోతుందండి. లేదంటే ఈ గ్రీన్ కలరు ఏదైనా కూడా చిన్న వీటిలో మన దగ్గర ఏదైనా ప్లెయిన్ చీర ఉంటే చూపించు. ఒక్క నిమిషం వీడియో పాజ్ చేసిస్తాను. ఇదిగోండి పింక్ ఫ్లవర్ ఉంది కదా, తామర పువ్వులు పింక్ కలర్ ఉన్నాయి. ఈ పింక్ శారీ ఈ బ్లౌజ్ వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. అసలు ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్, ఇది తీసుకుందామా అనిపిస్తుంది, అంత బాగున్నాయండి. గ్రే కలర్కి మల్టీ కలర్ కలంకారీ సూపర్గా ఉంది. ఇది కూడా అసలు బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ పైన మల్టీ కలర్ కలంకారీ వచ్చింది. అసలు ఈ బ్లౌజులు అండి ఒక్కొక్కళ్ళు డజన్ బ్లౌజులు కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఇంకా అడుగుతున్నారు, ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా పెరిగిపోయినాయి కదండి. ఒక బ్లౌజ్ తీసుకుంటే 4-5 చీరల మీద వాడుకుంటున్నాం మేము. అది కూడా ఫ్యాబ్రిక్ ఏమో చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటే, అందుకని నచ్చుతున్నాయి అని అంటున్నారు. నిజంగా ఏ మాట కామాటే నేను మీకు బ్లౌజులు చూపిస్తుంటే ఓపెన్ చేసి చూపించినప్పుడల్లా ఇది కూడా తీసుకోవాలి, నేను ఇది కూడా తీసుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది, అంత బాగుంటున్నాయి. మస్టర్డ్ ఎల్లో విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి. క్రీమ్ కలర్ ప్లెయిన్ శారీ మీద మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. క్రీమ్ కలర్కి మెహందీ గ్రీన్ అండ్ లైట్ లెమన్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. క్రీమ్ కలర్ పైన 2 రకాల గ్రీన్స్, అట్లాగే 2 రకాల పీచ్ షేడ్స్ అండి. చాలా చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా. నేను ఎప్పుడూ చెప్పినట్టుగా ఈ బెంగళూరు సిల్క్ కలంకారీ బ్లౌజెస్
మీకు ఈ బ్లౌజ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ రంగులన్నిటికీ కూడా మ్యాచింగ్గా యూజ్ చేసుకోవచ్చు, ఆ రంగు చీరలన్నిటికీ. అలా కాకుండా అసలు ఏ సంబంధం లేని చీర కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటాయి. ఇదిగోండి పీచ్ కలర్ పైన మల్టీ కలర్ కలంకారీ వచ్చింది. కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ అండి. బ్లాక్ అవుట్లైన్ ఎలాగో ఉంటుంది కలంకారీలో, ప్రతి బ్లౌజ్కి కంపల్సరీ వస్తుంది. అయితే కలంకారీలో ఏ డిజైన్స్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయో ఆ డిజైన్సే మన దగ్గర రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి డార్క్ గ్రీన్, ఎంత డార్క్ గ్రీన్ అంటే ఇది ఏం చెప్పాలో కొంచెం మిలిటరీ గ్రీన్ ఆ టైప్లో డార్క్ గ్రీన్కి పింక్ కాంబినేషను. 1 మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగళూరు సిల్క్. ఇది కూడా పీచ్ కలరేనండి, మల్టీ కలర్ డిజైన్తో వచ్చింది. ఇది కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. కలర్స్ అన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఆరెంజ్లోనే డిఫరెంట్ షేడ్ అండి. దీన్ని ఏం కలర్ అంటారో, పీచ్ కాంబినేషన్లో వచ్చింది బ్లాక్ అవుట్లైన్తో. ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది. మ్యాక్సిమం ఈరోజు వీడియోలో చూపించిన కలర్స్ అన్నీ కూడా కొత్తగా వచ్చాయండి, అంతకుముందు లేని రంగులే ఉన్నాయి చాలా వరకు. పీచ్ కలర్లోనే కొంచెం లైట్ షేడ్ అండి, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. సింగిల్గా చూస్తే అసలు తెలియదు. నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి పక్క పక్కన పెట్టి చూస్తే ఇది కొంచెం లైట్ షేడు. కలర్స్ అయితే అద్దరిపోయాయి. క్రీమ్ కలర్ పైన లైట్ గ్రే అండ్ లైట్ కూడా కాదండి, మీడియం గ్రే, డార్క్ గ్రే విత్ బ్లాక్. ఎంత బాగుందో అసలు ఇది. బ్లాక్ శారీకైనా, గ్రే శారీకైనా, క్రీమ్ కలర్ శారీకైనా వేసుకోవచ్చండి, అదిరిపోతుంది అసలు. లైట్ బ్లూ కలర్ అండి. ఈ కలర్ కూడా ఫస్ట్ టైమే వచ్చింది. భలే ఉన్నాయి అసలు. రంగు ఒకటి కుట్టించేసుకోవాలనిపిస్తుంది, అంత అందంగా ఉన్నాయి. మంచి ఆరెంజ్ కలర్ అండి, చాలా చాలా బాగుంది. ఈ పాల వాసనకు మా అమ్మాయి తుమ్ముతానే ఉంది. సూపర్ ఉంది ఇది కూడా. పింక్ అండ్ క్రీమ్ అండి, మంచి పింక్ షేడ్కి క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. బ్లాక్ ఎలాగో రెగ్యులర్ అన్నిటికీ ఉంటుంది. ప్లెజెంట్గా ఉందండి, సూపర్గా ఉంది. లావెండర్ కలర్ అండి, మంచి లావెండర్కి చాలా కలర్స్ మిక్స్ అయిన డిజైను, చాలా బాగుందండి. ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, పింక్, క్రీమ్ కలరు, రకరకాలన్నమాట. సూపర్గా ఉంది. బ్లూ షేడ్లో 2, ప్రతి కలరు కూడా 2 షేడ్స్ వచ్చాయండి. పీకాక్ కలర్ అండి, పీకాక్ బ్లూ, గాజువన్ని బ్లూ అని కూడా అంటారు. ఇది వచ్చేసి ఓన్లీ 2 కలర్స్, బ్లాక్ కాకుండా సపోటా పీచ్ లాంటిది అనమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా వెరైటీగా ఉంది. క్రీమ్ కలర్ పైన లావెండర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. ఇక బ్లాక్ అనేది ప్రతి బ్లౌజ్కి కామన్ అండి, అవుట్లైన్ కంపల్సరీ బ్లాకే వస్తుంది. పీచ్ కలర్ అండి, చూసారా ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్స్ అయితే అద్భుతంగా సెట్ అయ్యాయి, చాలా చాలా బాగుంది. మెహందీ గ్రీన్, ఈ కలర్ కూడా ఇంతకుముందు రాలేదు కదా, దాని మీద వచ్చిన కలర్స్ కూడా చాలా డిఫరెంట్, చాలా బాగుందండి. డిజైన్ కొత్తగా ఉంది, అలాగే కలర్ కాంబినేషన్ కూడా కొత్తది. ఈ సారీ బ్లౌజ్లో ఒక 100 రూపీస్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యిందండి. ఈ కలర్ వచ్చేసి రస్ట్ కలర్, కొంచెం అట్లా ఏమంటారు, రస్ట్ అండ్ బ్రౌన్ మిక్స్ లాగా ఉంటుంది. వీడియోలో కరెక్ట్గా ఉందా? కరెక్ట్. మల్టీ కలర్ అండి, ఇది కూడా లావెండర్ కలర్ అండి. లావెండర్ పైన మల్టీ కలర్ కలంకారీ డిజైన్ వచ్చింది. ఇదిగోండి, ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ అండి, బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ పైన. మీకు ప్రైస్ వచ్చేసి 1699, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్. మీరు ఒకటి తీసుకున్నా, ఎన్ని బ్లౌజులు తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు ఇది ప్యూర్ కలంకారీ అని ఒకటే గుర్తు ఏంటంటే పాల వాసన. ఇది మనం రిసీవ్ చేసుకోగానే మీరు వాసన చూడండి, మీరు ముక్కు దగ్గర పెట్టుకోని అవసరంలా, పార్సిల్ ఓపెన్ చేయగానే మీకు ఆ పాల వాసన అనేది వచ్చేస్తుంది. పిస్తా గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ పైన మల్టీ కలర్ కలంకారీ. ఈ బ్లౌజ్ కూడా అదిరిపోయిందండి. మామూలుగా రెగ్యులర్గా వచ్చే రంగులతో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అని కూడా చెప్పొచ్చు. అంటే అంతకుముందు మనం కలంకారీ బ్లౌజులు తెచ్చినప్పుడు రాలేదు, ఈ మధ్య వస్తుంది ఈ షేడ్. ఎలిఫెంట్ కలర్ పైన మల్టీ కలర్ కలంకారీ అండి.
అసలు చాలా చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా. ఈ బ్లౌజ్ పీస్ అండి క్రీమ్ కలర్కి ఎల్లో బార్డర్ వచ్చిన మంగళగిరి శారీకి పేరప్ చేసి సేల్ చేసాము. ఎన్ని సెట్స్ అమ్మామో లెక్కలేదు, అంత బాగా నచ్చింది అందరికీ. ఒకవేళ మీకు ఆ చీర కావాలంటే వీవర్ దగ్గర ఇప్పుడు కూడా రెడీగా ఉంటుందండి. బ్లౌజ్ మన దగ్గర నుంచి, శారీ వీవర్ దగ్గర నుంచి కూడా మేము బుక్ చేస్తాము. అలా కావాలంటే కనుక చెప్పండి. ఎల్లో విత్ క్రీమ్ కాంబినేషన్, బ్లాక్ అవుట్లైన్తో. వైలెట్ కలర్ అండి, పింక్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, క్రీమ్. బ్లాక్ అవుట్లైన్ ఏమో ఎలాగో కంపల్సరీ ప్రతి బ్లౌజ్కి వస్తుంది. మెయిన్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్. బ్లూ కలర్ అండి, బ్లూ కలర్ పైన మల్టీ కలర్తో కలంకారీ వచ్చింది. ఇది ఎలాంటి డిజిటల్ ప్రింట్ కానీ హ్యాండ్ పెయింట్ కానీ కాదు, పాలతో ప్రాసెస్ చేస్తారు కదండి, ఒరిజినల్ శ్రీకాళహస్తి కలంకారీ అదనమాట. ఇదిగోండి బ్లూ కలర్ పైన మల్టీ కలర్తో డిజైన్ వచ్చింది కదా, చాలా బాగుంది. ఎప్పుడు చెప్పినట్టుగా ఇందులో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగుల చీరలతోనూ ఇది వాడుకోవచ్చు. అలాగే ఏ సంబంధం లేని చీరకు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కలర్ చూద్దాం.